మీ ఇంట్లో ఎగ్స్ ఉన్నాయా? అయితే ఈ రోజు వాటితో చాలా టేస్టీగా స్పైసీగా ఉండే బాయిల్డ్ ఎగ్ బుర్జీ ప్రిపేర్ చేద్దాం. చాలా మంది ఎగ్ బుర్జీని రా ఎగ్స్ తో చేస్తారు, కానీ బాయిల్డ్ ఎగ్స్ తో చేస్తే మసాలా ప్రతి ముక్కకి బాగా పట్టుకుని టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చపాతీ, పుల్కా, రైస్, దోశ దేనితో తిన్నా చాలా బాగుంటుంది. బిజీ డేస్ లో క్విక్ గా ప్రిపేర్ చేయొచ్చు. ప్రోటీన్ కూడా బాగా ఉంటుంది. మరి పర్ఫెక్ట్ మసాలా బ్యాలెన్స్ తో సాఫ్ట్ అండ్ ఫ్లేవర్ఫుల్ బాయిల్డ్ ఎగ్ బుర్జీని స్టెప్ బై స్టెప్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా 8 గుడ్లను తీసుకొని మునిగేదాకా వాటర్ వేసి కొంచెం సాల్ట్ గాని పిండేసిన నిమ్మ చెక్కలు గాని వేసి మీడియం ఫ్లేమ్ లో 5 మినిట్స్, లో ఫ్లేమ్ లో 12 మినిట్స్ బాయిల్ చేసుకుంటే ఎగ్స్ పర్ఫెక్ట్ గా ఉడికిపోతాయి. ఇవి ఉడికేలోపు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. అలానే 3 పెద్ద టమాటాలని, ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని మిక్సీ జార్ లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. టొమాటోస్ ని గ్రైండ్ చేసే లోపు ఎగ్స్ ఉడికిపోతాయి. ఒక 20 మినిట్స్ అలానే హాట్ వాటర్ లో వదిలేయాలి. ఈ లోపు పోపు పెట్టేద్దాం. ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, సన్నగా తరుముకున్న ఆనియన్స్ వేసి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ పేస్ట్ కూడా వేసి 1.5 టీ స్పూన్ ఉప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ ధనియా జీలకర్ర పొడి వేసి మూత పెట్టి లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. ఈ లోపు ఉడికించిన ఎగ్స్ లో కొంచెం చల్లని నీళ్లు వేసి ఒక పావుగంట వెయిట్ చేసి ఎగ్ పొట్టును తీసుకోవాలి. ఎగ్ యోక్ గ్రే కలర్ లో కాకుండా ఇలా ఎల్లో కలర్ లో ఉందంటే ఎగ్స్ పర్ఫెక్ట్ గా కుక్ అయినట్టు. ఒక్కో ఎగ్ ని 4 పార్ట్స్ గా డివైడ్ చేసుకుని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు టొమాటో పేస్ట్ మంచిగా మగ్గిపోయి ఉంటుంది. ఒకసారి మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టి ఇంకొక 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ని వేసి లో ఫ్లేమ్ లో 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత నిదానంగా ఒక్కొక్క ఎగ్ ని టర్న్ చేసుకుంటూ ఇంకొక 2 మినిట్స్ పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముక్కలోకి మసాలా మొత్తం పట్టుకుని ఎగ్ టేస్టీగా ఉంటుంది. ఎగ్స్ ని టర్న్ చేస్తున్నప్పుడు ఎగ్ యోక్ అనేది మ్యాష్ అయిపోకుండా చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా ఎగ్ యోక్ బయటకు వస్తే మళ్ళీ అదే ప్లేస్ లో అలా పెట్టేసుకోవాలి. ఇలా రెండు వైపులా ఎగ్స్ ని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ కారం, కొంచెం వాటర్ వేసి గరిటె పెట్టకుండా ప్యాన్ ని కదుపుతూ ఎగ్స్ మొత్తం ఒకసారి కదిలేలా చూసుకోవాలి. కొంచెం వాటర్ వేసి ఒక ఉడుకు వచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకుని దించేసుకుంటే టేస్టీ ఎగ్ బుర్జీ రెడీ అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్స్ లో చెప్పండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.